हरि ओम। श्री गणेशाय नमः। श्रीमाते नमः। ओम नमः शिवाय। శంకరాచార్యుల వారికి వందనాలు. మన అధ్యయన భారతి అద్భుతమైన అధ్యయన భారతి గురువులందరికీ స్వాములందరికీ నమస్తే. సాధకులందరికీ అభినందనలు. ఇవాళ మనం సప్తభూమికలు వివేక చూడమని సప్తభూమికల గురించి చూస్తాము. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మనము గీతా సప్తభూమికలు చూసాము. యోగ వాసిష్టంలో సప్తభూమికలు అందరికీ తెలిసినవే. అదేవిధంగా వివేక చూడమణిలో సప్తభూమికలు చూస్తే మొత్తం వివేక చూడమణి యొక్క సారం శంకరాచార్య వారు చెప్పింది వచ్చేస్తుంది. ఏడు భూమికల్లో 7 తలములలో వచ్చేస్తుంది. అది మనం ఇప్పుడు చూద్దాము. దీనికి టెక్స్ట్ తయారు చేయడానికి, ప్రజెంటేషన్ చేయడానికి డాక్టర్ శర్మ గురువు గారు నాకెంతో సహాయం చేశారు. మేము ఇద్దరం కలిసి ఇది చెప్తున్నాము. ఇప్పుడు ఆయన శ్లోకాలు పద్యాలు చదవడంలో ఆయన హెల్ప్ చేస్తారు. చాలా ఆనందం. ఈ సప్తభూమికలు మన యోగులందరూ చూడడము ఎంతో మంచిది. దీన్ని మెల్లగా హృదయంలో పెట్టుకుంటే, కంఠస్థం చేసుకుంటే ఎప్పుడు మన దగ్గర రెడీగా ఉంటాయి, గీత ఉన్నట్టు. నమస్తే. శుభం. మొదటి శ్లోకం చూద్దామా? 1 శ్రమగారు ముముక్షుత్వం వివేక చూడమని 28వ శ్లోకం. అహంకారాది దేహాంతాన్ బంధానజ్ఞాన కల్పితాన్ స్వస్వరూపబోధేన మోక్తుమిచ్చా ముముక్షుత. తెలుగు పద్యం. అహంకారము నుండి దేహము వరకు అజ్ఞాన కల్పిత బంధములందు స్వస్వరూప బోధ వలన ముక్తినిచ్చించుట ముముక్షుత్వం. మనకు దేహానికి ఆత్మకు మధ్యలో దేహమనే సంచి, ఆత్మ అనే ధనము, లోపల ఉన్న ధనానికి మధ్యలో ఉన్నవి బంధములు, అడ్డంకులు ఏమిటంటే అహంకారము, బుద్ధి, మనసు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇవన్నీ దేహం వరకు ఇంద్రియాలతో కూడుకొని ఇవన్నీ బంధాలు. వీటిని ఒక్కొక్కటి తెంచుకుంటే ఆ శుద్ధి అయితే, ఇవన్నీ శుద్ధి అయితే మనకు ఆత్మదర్శనం అవుతుంది, ఆత్మ అనుభూతి అవుతుంది. అదే ఈ చెప్పారు దీంట్లో. అయితే ఈ ముముక్షత్వం చాలా ముఖ్యం. ముముక్షత్వం మందంగా ఉందా, మధ్యగా ఉందా, హెచ్చుగా ఉందా అని ఇంపార్టెంట్. ముముక్షత్వం ఎంత తీవ్రంగా ఉంటే అంత మంచిది. అయితే మొదలు మందంగా ఉన్నా దాన్ని ఆపకుండా మొదలు పెడితే క్షమాదుల వలన, గురువు సంశయం వలన ఇది పెరుగుతుంది. అందుకోసం మనం ఇది చూద్దాము. నెక్స్ట్ స్టెప్ 29వ శ్లోకం. మందమధ్యమ రూపాపి వైరాగ్యేణ శమాదినా ప్రసాదేన గురో సేయం ప్రవృద్ధా సూయతే ఫలం. తెలుగు చేత. మందమధ్యమైన ముముక్షుత వైరాగ్యము మరియు శమము వలన, గురు ప్రసాదము వలన పెరిగి ప్రవృద్ధమై ఫలమునిచ్చు.
ముముక్షుత్వము, షట్క సంపత్తి గురు ప్రసాదం ఇవి ఉండాలి. అయితే ఇక్కడ శమము వలన కాదు, శమాదుల వలన, శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం, ఈ 6 వలన మనకు వైరాగ్యం మందంగా ఉన్న గురు ప్రసాదం వలన, వీటన్నిటి వలన ఇవన్నీ కడిగినట్టు కడుగుతాయి. ఈ 6 గురు ప్రసాదం వలన మందంగా ఉన్నా అది పెరిగి వృక్షంలాగా పెరిగి పెద్దగా తులసిలాగా మాకు క్లియర్ అయిపోతుంది. అది ప్రబుద్ధం అయిపోయి మనకు ముముక్షత్వం రెడీ ఉంటాయి. అంటే మనం గురు బోధకు రెడీగా ఉంటామన్నమాట. రెండవ భూమిక మహాపురుష సంశ్రయం. వివేక చూడమని 37వ శ్లోకం. స్వామిన్నమస్తే నతలోకబంధో కారుణ్య సింధో పతితం భవాప్తౌ మాముద్ధరాత్మీయ కటాక్ష దృష్ట్యా రుచ్యాతి కారుణ్య సుధాభివృష్ట్యా. తెలుగు చేత. స్వామి నమస్తే నతలోకబంధు కారుణ్య సింధు భవసాగరమున జారినాను కాపాడు నన్ను నీ కటాక్ష దృష్టితోన కరుణామృత జ్ఞాన ధార వలన కూడా. శిష్యుడు, ఈ సాధకుడు సంసార సముద్రం మునిగి ఉన్నప్పుడు ఒక మహాపురుష అయిన గురువు, బ్రహ్మవిద్వరుడు, కారుణ్య సింధు, దయాళువు, జ్ఞానం ఉన్నదే కాదు జ్ఞానం చెప్పగలిగిన వాడు కూడా, అది బోధించగలిగిన అటువంటి గురువుని సంశ్రయించి శరణు పొందాలి. ఇది శరణు, ఇది చెప్పేది. స్వామి నమస్తే, నమస్కారము. ఓ దయాసింధు, నేను ఈ సంవత్సరంలో ముడి ఉన్నాను, నన్ను కాపాడి నన్ను మీ కరుణామృత జ్ఞానధార వలన అని వేడుకోవాలి. గురువుని బట్టి చేసి ఏదో పంజాబీ నమస్కారం చేస్తే సరిపోదు, మొత్తంగా అధ్యయనం చేసుకోవాలి. ఆయనను శరణే పొందాలి. మూడవ భూమిక దేహ ఆసక్తి బంధ విముక్తి. 85వ శ్లోకం. స్థూల శరీర రాహిత్యం. అనుక్షణం యత్ పరిహృత్య కృత్యం అనాద్య విద్యాకృత బంధమోక్షణం దేహ పరార్థో అయమముష్య పోషణే యః సజ్జతే స్వమనేన హంతి. తెలుగు చేస. దేహాసక్తి బంధ విముక్తి. అనుక్షణము ఈ శరీరమును విడిచివేసి అనాది అవిద్యతో చేయబడిన బంధము నుండి మోక్షమునందు యత్నము చేయక శరీరమే తనని తలచి దాని పోషణలో నిమగ్నుడు ఆత్మహంత. ఇది ఆత్మహంత అంటే నేనే శరీరం. మనం పుట్టినప్పటి నుంచి అందరు బోధించడం వలన శరీరమే మనమని, ఎంత ముద్దుగా ఉన్నాము, ఇలా ఉన్నాము, ఏమిటి, ఏం కథ, ఈ వేళ్ళు నావి, చేతులు నావి అనే బంధం వచ్చి దేహమే నేను అనే ఒక అజ్ఞానం, ఒక అధ్యాస కలిగి శరీరం నేనని మోహంలో ఉండి దాన్ని పోషించడమే అదే ముఖ్యమని దాన్ని పోషించడంలో ఉంటాము. అప్పుడు అది దానివల్ల అదే అజ్ఞానం. స్థూల శరీరం అంటే దేహం యొక్క అంగాలు, తల, చేతులు, గోళకాలు, కళ్ళు, ఇవన్నీ అన్నమయ కోశంలో నిండినవన్నీ ఏదో ఉన్నదో అదే బాడీనే, దేహాన్ని నేను అనే మోహంలో ఉంటాము. దాన్ని బంధపడాలి. నేను దేహం కాదు,
నేను దేహంలో ఉన్న లోపల ఉన్న చైతన్యాన్ని అనే ముక్తి జ్ఞానం కలగడమే జ్ఞానం. అదే వివేకం. అది కలగాలి. దేహం నేను అనే మోహంలో ఉండి దాన్ని పోషించడంలో ఉన్నవాడు ఆత్మహంత. ఆత్మనే చంపుకున్నవాడు. ఈశావాస్యోపనిషత్తులో ఆత్మ అనోజన. ఎవరు ఆత్మ జ్ఞానం లేనివాడే ఆత్మజన. జ్ఞానం ఏమిటి? నేను ఆత్మను బ్రహ్మమును అనేదే జ్ఞానము. ఆ జ్ఞానం లేనివాడు నేను ఆత్మను నేను బ్రహ్మమును చైతన్యము అనే జ్ఞానం లేక నేను దేహాన్ని నేను ఈ పొజిషన్ను నాకు ఇంత ఇల్లు ఉంది ఈ పొజిషన్ ఉంది అనే మోహంలో ఉన్నవాడు అదే ఆత్మ అంత. అదే అజ్ఞానంలో మునిగి ఉన్నవాడు అన్నమాట. ఇది స్థూల శరీరం, ఫిజికల్ బాడీ అన్నమాట. ఇప్పుడు స్థూల శరీర రాహిత్యాన్ని చూశాము. సూక్ష్మ శరీర రాహిత్యాన్ని 4వ భూమికగా చూడబోతున్నాము. 101వ శ్లోకం. కర్త్రాదిభావం ప్రతిపద్య రజతే యత్ర స్వయం భాతి హయం పరాత్మా ధీమాత్ర కోపాధి రసేష సాక్షి న లిప్యతే తత్కృత కర్మలేపైః యస్మాదసంగః తత ఏవ కర్మభిః న లిప్యతే కించిదుపాధినా కృతైః. సూక్ష్మ శరీర రాహిత్యము తెలుగు చేత. బుద్ధియుపాధిగా తాను అశేష పూర్తి సాక్షియగుచు ఆత్మకు కర్మలే మాత్రము అంటకయుండు కనుక బుద్ధి కర్మలకు అసంగుడగుచునుండు. ఆత్మ అంటబడదు ఏ కొంచెమైన ఉపాధి కర్మముల వలన. ఈ స్థూల శరీరం అనే పెద్ద దొడ్డు సంచిలో చిన్న ప్లాస్టిక్ సంచి ఉంటుంది, సూక్ష్మమైంది. అది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం దాన్ని పుర్యేష్టకము అంటారు. పుర్యేష్టకం అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణేంద్రియాలు, మనసు, బుద్ధి, అజ్ఞానం అనే ఈ 8 వల్ల ఉన్నది కనుక అది పుర్యేష్టకం అని అంటాము. ఈ సూక్ష్మ శరీరం నేనని స్థూలం కాకుంటే లోపల నేనున్న మనసును బుద్ధిని అనే అటాచ్మెంట్ ఉండటం వల్ల అది మోహము, అది అజ్ఞానమే. అది కాకుండా అది కూడా కాదు దానిలో ఉన్న చైతన్యాన్ని. అయితే ఈ పుర్యేష్టకంలో 17 ఉన్నాయి అంటారు. 17 ఏమిటి? 3 కర్మేంద్రియ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత 4 ఉన్నాయి అంతఃకరణాలు: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. కానీ మనసును చిత్తం ఒకటిగా, బుద్ధిను అహంకారం ఒకటిగా చూస్తే 17. ఈ 17 సూక్ష్మ శరీరము అంటే ఎఫెక్టివ్లీ 19 అన్నమాట. దానివల్ల ఈ సూక్ష్మ శరీరం కూడా నేను కాదు, లోపల ఉన్న భావాలు నేను కాదు, మనసు కాదు, అహంకారం కాదు, నా భావాలు, చేతలు, ఆలోచనలు వీటికి అన్నీ మించిన శుద్ధ చైతన్యాన్ని నేను అని తెలుసుకోవాలి. 5వ భూమిక అధ్యాస నివృత్తి 285వ శ్లోకం. అహం భావస్య దేహేస్మిన్ నిహశేష విలయావధి సావధానేన యుక్తాత్మా స్వాధ్యాసపనయం కురు స్వాధ్యాసపనయం కురు. తెలుగు చేత. అహం భావము నీ దేహమునందు నిశేషముగా విలయమగునంత వరకు సావధానముగా యుక్తాత్మవగుచు స్వ అధ్యాసను నిరాకరించుమోయి. అహంభావము నుండి ఆత్మభావాన్ని పొందడం. అహంభావం అంటే నేను దేహాన్ని
దేహానికి ఉన్న అటాచ్మెంట్స్ అన్ని నేను, ఈ షర్ట్లు బట్టలు ఇవి నాకు వెంట్రుకలు అందము, నా క్వాలిఫికేషన్లు, నేను చేసే ఉద్యోగము, ఇవన్నీ ఈ రూపు రంగు, ఇవన్నీ నేను అనే అధ్యాస. అధ్యాస అంటే ఒకదాన్ని ఇంకోదానికి దేహం కాని దేహాన్ని నేను అనుకోవటము, ఉన్న చైతన్యాన్ని నేను కాదనుకోవటము, ఇదే అధ్యాస. రాంగ్ ఇంప్రెషన్, సూపర్ ఇంపోజిషన్. దీన్ని శరీరాన్ని ఆత్మ మీద అతికించుకోవడం, కంప్యూటర్లో పేస్ట్ చేసినట్టు అనమాట. ఈ పేస్ట్ నుంచి తీసి ఒరిజినల్కు వెళ్ళాలి. అదే అహంభావం నుండి ఆత్మభావానికి. 6వ భూమిక సమాధి నిరూపణ 354వ శ్లోకం. అజ్ఞాన హృదయ గ్రంథే నిహశేష విలయస్తదా సమాధినా వికల్పేన యథాద్వైతాత్మదర్శనం. అజ్ఞాన హృదయ గ్రంథి ఎప్పుడు నిశ్శేషముగ విలయమగును, సమాధియందు వికల్పములు లేక అద్వైతాత్మదర్శనం మగును. వా, ఇది చాలా ముఖ్యం. సమాధి ఎందుకు ముఖ్యమంటే, మనకు 3 అవస్థలు ఉన్నాయి కదా. జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే అధ్యాస, అంటే అది మిథ్య. ఈ జాగ్రత్త అవస్థలో కనిపించేదంతా మిథ్య. ఈ ప్రపంచము, ఈ శరీరము కూడా మిథ్యలే, కనిపించేదంతా మిథ్య. ఈ మిథ్యా ప్రపంచాన్ని సత్యమని అనుకోకూడదు, దాన్ని దాటాలి. అదేవిధంగా స్వప్నంలో మాయ, ఏమిటి, లేనివి కనిపిస్తుంటాయి. మన ఆత్మమాయతోనే, మనలోనే మనం మాయ చేసుకొని దాంట్లో మునిగిపోతాము. గూడులో ఇరుక్కున్నట్టు, తన దారంలో తనే ఇరికినట్టు ఆ మాయలో ఇరుక్కుంటాము. అది మాయ, అది మనస్సుతో. తర్వాత సుషుప్తిలో అజ్ఞానము. సో మనం లివించే జాగ్రత్తగా మనం ఉండదాంట్లో అన్నిట్లో 3 పరిస్థితుల్లో, జాగృతిలో మిథ్య, స్వప్నంలో మాయ, సుషుప్తిలో అజ్ఞానంలో ఉంటాము. అయితే సమాధి ఏమిటి? సమాధి నిద్ర కాదు. సమాధిలో తెలివితో ఉంటాము, కలలు కనము, అజ్ఞానం లేదు. సో సమాధి ఉంటే తెలివితో ఉన్న దేహభావం వెళ్ళిపోయి మిథ్యాభావం వెళ్ళిపోతుంది. మాయ ఉండదు. స్వప్నాలు లేవు కనుక మాయ ఉండదు. తెలివితో ఉన్నాం కనుక అజ్ఞానం ఉండదు. 3 లేని పరిస్థితుల్లో ఓ ఆత్మ ఇట్లా వేలాడుకుంటూ ఏ ఉపాధి లేకుండా భావంతో, ఆత్మభావంతో ఉంటుంది. అప్పుడే మనకు జ్ఞానం రాగలుగుతుంది. అప్పుడే ఆ సమాధిలోనే అహం బ్రహ్మాస్మి అనే భావం వలన, ఆ మెడిటేషన్ వలన అప్పుడు జ్ఞానోపలబ్ధి అయ్యే అవకాశం ఉంటుంది. సమాధిలో 3 అవస్థలను ఒకేసారి అనుభవించి దాంట్లో ఉన్న దోషాలు లేకుండా వాటి గుణాలతో ఉంటాము. అదే సమాధి. ధి అంటే బుద్ధి, సమాధి ఆత్మ బుద్ధిభావం, ఆత్మబుద్ధి ప్రసాదం అవటమే సమాధి. 7వ భూమిక ఆఖరి భూమిక సప్తజ్ఞాన భూమికలలో బోధోపలబ్ధి జీవన్ముక్తి. బుద్ధిర్వినష్టా గలిత ప్రవృత్తి బ్రహ్మాత్మనోరేకతయాధిగత్య ఇదం న జానే అప్యనిదం న జానే కిం వా కియద్వా సుఖమస్య పారం. ఇదం న జానే అప్యనిదం న జానే కిం వా కియద్వా సుఖమస్య పారం. తెలుగు సేత. బుద్ధి వినష్టమై ప్రవృత్తులు లేకపోయే బ్రహ్మాత్మ ఏకత్వమునకధిగమించి ఇది తెలియలేకున్నాను, ఇది కానిదని తెలియకున్నాను, ఇంత మాత్రమే తెలియదును నేను. ఆ అఖండ ఆనందము ఎట్లు మరి
ఎంత ఉన్నది. తర్వాత ఈ శ్లోకం కూడా పరిస్థితి చదువుతాం. ఏమిటంటే చెప్తారా? తర్వాత శ్లోకం చదవనా? చాలా చూడండి చదవండి. వాచా వక్తుమశక్యమేవ మనసా మంతుం న వా శక్యతే స్వానందామృతపూరపూరిత పరబ్రహ్మంబుధేర్వైభవం. స్వానందామృత పూరపూరిత పరబ్రహ్మంబుధేర్వైభవం. అంభోరాశి విశీర్ణ వార్షిక శిలాభావం భజన్మే మనో యశాంశాం శలవే విలీనమధునా ఆనందాత్మనా నిర్వృతం. మాటలు చెప్పశక్యముగాదు, మనసున మననముగాదు, స్వానందామృత పూరపూరిత పరబ్రహ్మానంద వైభవము. అంభోరాశిలో పడి కరిగిన మంచురాయి వలె అనిపించును. పరమాత్మాంశాంశమైన నా ఆత్మ పరబ్రహ్మానంద సాగరమున విలీనము కాగా నేను అందుచున్న ఆనందము అపరిమితము. జ్ఞానం రాగానే ముక్తి వస్తుంది. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? బుద్ధి అనేది లేకుండా, బుద్ధి వినిష్టమై బుద్ధి వలన అహంకారము, వేరే ఆలోచనలు, విచారాలు, సంశయాలు ఏమీ లేకుండా బుద్ధి అనే తెర వెళ్ళిపోయింది. బుద్ధి కూడా తెరనే. మనస్సు దేహం తెరలు మొదలు వెళ్ళిపోయాయి. దేహాత్మ బుద్ధి సూక్ష్మ శరీరం వెళ్ళిపోయింది. ఇప్పుడు బుద్ధి కూడా నష్టమైంది. అప్పుడు కొత్త పరిస్థితిలోకి వచ్చాం. కొత్త పరిస్థితి ఏమిటి? బ్రహ్మస్థితిలో వెళుతున్నాను. అప్పుడు తెలిసినా ఉన్నది లేదు అనే పరిస్థితి వచ్చాము. తెలియకున్నాను, తెలియదును, తెలియను. కేనోపరిస్థితిలో గురువుతో శిష్యుడు నీకు తెలుసునా అంటే తెలియను, తెలియలేదని కాదు, తెలియనని కాదు, తెలియదని కాదు. ఆ మధ్య పరిస్థితిలో సమాధిలో మధ్యలో ఉన్న తెరలో ఉన్నప్పుడు ఇది అది ఈ మాత్రం నేను ఏది లేకుండా ఉన్నాను, శరీరం లేకుండా ఉన్నాను, బుద్ధి లేకుండా ఉన్నాను, ఆనందంలో ఉన్నాను అని మాత్రమే తెలుసును. అప్పుడు ఆ ఆనంద పరిస్థితి గురించి 2వ పద్యంలో చెప్పాము. మాటలు చెప్ప శక్యం కాదు, ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఈ కాదు, ఆనందామృతంలో తేలుతున్నాను. ఎట్లా ఉన్నానంటే మంచు రాయి నీళ్ళలో పడిపోతే, మంచు కూడా నీళ్ళే కదా, అది కరిగి దాంట్లో ఐక్యం అవుతుంది. పోయినప్పుడు ఈ మంచు శరీరం అనే మంచురాయి అనే పరిస్థితి పోయి నష్టమైపోయి పూర్తిగా జ్ఞానామృతంలో, ఆత్మామృతంలో కరిగిపోయి అద్వైతం అయిపోతుంది. ఆ పరిస్థితి చెప్పశక్యం కాని ఆనందంగా ఉంటుంది. బ్రహ్మానందం గురించి తెలుసుకున్నాం కదా భృగువల్లిలో. అన్ని అంతాల ఆనందం, ఎన్నో ఎన్నో అంతాల మనుష్య ఆనందం కన్నా ఆనందంలో మునిగి ఉన్న పరిస్థితి చెప్పనలవి కాదు, ఓన్లీ అనుభూతి చెందగలుగుతాము. ఇది అద్వైత పరిస్థితి. గురువుగారు, నీళ్ళైనట్టు ఆత్మ ఆత్మ బ్రహ్మమైపోతుంది. గురువుగారు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేసి సప్తజ్ఞాన భూమికల ద్వారా వివేక చూడమని అనే మాధ్యమాన్ని ఉపయోగించి మమ్మల్ని తరింపజేసినటువంటి మీకు ఈ శ్లోకమే సమాధానము, ఉత్తరము మీ పాదముల యందుంచుతున్నాము. నమో నమస్తే గురవే మహాత్మనే విముక్త సంగాయ సదుత్తమాయ నిత్యాద్వయానంద రసస్వరూపిణే భూమ్నే సదా అపారదయాంబుధామ్నే.
నమస్తే నమస్తే గురువు గారికి మహాత్మునకును విముక్త సంగునికి సదుత్తమునకు నిత్యాద్వయానంద రసస్వరూపునకు పరమాత్మస్వరూపుడై సదా అపార దయా సాగరమైన వారికి. వివేక చూడామణిలో గురువుగారి చేత బోధింపబడినటువంటి శిష్యుడు ఏ విధముగా గురువుగారికి సరెండర్ అయ్యారు, శరణాగతి గురుపాదాల యందు సమర్పించుకున్నారు, అదే విధముగా ఈ అధ్యయన భారతి యాప్స్కాన్ 4కు అటెండ్ అయినటువంటి సభ్యులందరూ కూడా మన యొక్క మనస్సును బుద్ధిని దాటి మన యొక్క శరీర తత్వాలను విడిచి ఆత్మభావాన్ని గురువుగారి పాదాల వద్ద సమర్పించుకుందాం. ఓం తత్సత్. చాలా అద్భుతం. చూడమని సప్తభూమిక సుసంపన్నం. శివాయ నమః. ఓం నమ శివాయ. అయితే ఏమవుతుందంటే ఈ శిష్యుడు గురువుతో చెప్పినప్పుడు చెందినప్పుడు అప్పుడు గురు శిష్య భేదం వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ ఆత్మభావంతో ఒకటే ఉన్నారు. ఆ ఆత్మభావంతో అది ఉన్నప్పుడు ఈ నమస్తే నమస్తే అన్నది నమోమయ్యంగా మారుతుంది. ఇది ఇద్దరు ఒక ఏకంగా అయిపోతారు. జ్ఞానం లెవెల్ వచ్చేసరికి గురు శిష్య బోధం అది అక్కడ కూడా అద్వైత భావం అవుతుంది. అదే ఈ ధన్యవాదంలో తనకు తనే ధన్యవాదం చెప్తున్నారు. గురువు కూడా తనకు తనే ఆ ధన్యవాదాన్ని స్వీకరిస్తున్నారు. ఇదే పరమాద్వైతము. అదే అద్వైత భారతిలో మనం అనుభవిస్తున్న ఐక్యత్వం. ప్రతి సెషన్లో ప్రతి సంవత్సరం అయ్యే సభలో మనం అందరూ ఐక్యంగా అయ్యే ఐక్యానుభూతికి, అందుకోసం మనం ఈ అధ్యయన భారతికి ఎంతో కలిసి ఉన్నాము. శర్మగారితో, గురువులందరితో అధ్యయన భారతిలో అద్వైతం పొందడమే పరమానందం. నమస్తే.